నమస్తే, వెల్కమ్ టు లైఫ్ లైన్. నేను శివాని. సో ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్స్ వచ్చేసి ఫ్యాటీ లివర్ అండ్ లివర్ ప్రాబ్లమ్స్ గురించి. సో వీటి కాజెస్, సిమ్టమ్స్ అండ్ ట్రీట్మెంట్స్ గురించి వివరించడానికి ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ సబితా ఫ్రమ్ హోమియో కేర్ ఇంటర్నేషనల్ హాస్పిటల్. ఆవిడతో మాట్లాడి మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. హలో డాక్టర్ గారు. హలో. సో ఫ్యాటీ లివర్ అనేది చాలా కామన్గా ఫేస్ చేసే ప్రాబ్లం అని చెప్పొచ్చు. సో వాట్ ఈస్ ఫ్యాటీ లివర్ అండ్ ఎవరెవరికి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది? ఎస్, ఈ మధ్య కాలంలో మనకి మోర్ పర్సంటేజ్ అంటే 90% ఆఫ్ అల్ట్రాసౌండ్ స్కాన్స్ తీసినప్పుడు ఫ్యాటీ లివర్ అనేది మనకు కనిపిస్తోంది. ఈవెన్ ఇన్ యంగర్ పీపుల్, ఈవెన్ ఇన్ లైక్ మిడ్ ఏజ్ పీపుల్లో కానివ్వండి, లేదా సీనియర్ సిటిజన్స్లో కానివ్వండి, ఫ్యాటీ లివర్స్ అనేది చాలా కామన్గా కనిపిస్తుంది. ఎస్, ఇట్ ఈస్ అ మ్యాటర్ ఆఫ్ కన్సర్న్. ఇక్కడ మనకి యంగర్ ఏజ్ గ్రూప్స్, ఈవెన్ టీనేజ్ గ్రూప్స్లో కూడా, అన్మ్యారీడ్ పీపుల్లో కూడా మనకి ఫ్యాటీ లివర్ గ్రేడ్ 2, గ్రేడ్ 3 కనిపిస్తోంది. ఇట్ ఈస్ జస్ట్ డ్యూ టు ఒబిసిటీ అని చెప్పుకోవచ్చు. దిస్ ఈస్ అక్యుములేషన్ ఆఫ్ ఫ్యాట్ ఆన్ లివర్. ఇక్కడ మనకి నాట్ ఓన్లీ వేరే ఆర్గన్స్లో కాకుండా మనకి ఈ ఒబిసిటీ డెవలప్ అయినప్పుడు, అంటే బియాండ్ ఐడియల్ వెయిట్ కంటే కూడా ఎక్కువ వెయిట్ అవుతున్నటువంటి ఇండివిజువల్స్లో ఫ్యాటీ లివర్ కనిపించడం అనేది చాలా ఎక్కువగా చూస్తూ ఉన్నాం. సో ఫ్యాటీ లివర్ ఇది ఖచ్చితంగా దీన్ని క్యూర్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ఫ్యాటీ లివర్ని తగ్గించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ మధ్యకాలంలో మనకి ఆల్కహాల్ లివర్ సిరోసిస్ కంటే కూడా నాన్ ఆల్కహాలిక్ లివర్ సిరోసిస్ అనేది చాలా మందిలో కనిపిస్తోంది. ఇది మనము నాన్ ఆల్కహాలిక్ లివర్ సిరోసిస్ అనేది ఎప్పుడు డెవలప్ అవుతుంది, ఎందుకు డెవలప్ అవుతుంది, ఈవెన్ ఫీమేల్స్లో కూడా కనిపిస్తున్నటువంటి కేసెస్ అనేది చాలా ఎక్కువగా క్లినిక్లో కూడా ఈ మధ్య కాలంలో కనిపిస్తోంది. సో ఆల్కహాలిక్ లివర్ సిరోసిస్ అంటే అందరూ కూడా అర్థం చేసుకోగలరు. ఇది ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవటం వల్ల ఫంక్షన్ ఆఫ్ లివర్ అనేది దెబ్బతినడం అనేది చూస్తూ ఉంటాము. ఇది ఆల్కహాలిక్ లివర్ సిరోసిస్. బట్ నాన్ ఆల్కహాలిక్ లివర్ సిరోసిస్ అనేది చాలా మందిలో ఈ మధ్య కాలంలో కనిపిస్తుంది. అంటే వాళ్ళకి ఆల్కహాల్ అలవాటు లేనప్పటికీ కూడా ఈ యొక్క లివర్ సిరోసిస్ డెవలప్ అవ్వటం అనేది చాలా మ్యాటర్ ఆఫ్ కన్సర్న్ అని చెప్పుకోవచ్చు. అంటే వాళ్ళకి సిమ్టమ్స్ ఏమీ లేకుండానే సడన్గా వాళ్ళ సిమ్టమ్స్ వచ్చేసి అసిడిటీ, గ్యాస్ట్రైటిస్తో మొదలైనటువంటి కేసు నవడేస్ ల్యాండింగ్ అప్ ఇన్ లివర్ సిరోసిస్. ఇక్కడ ఈ లివర్ సిరోసిస్ అనేది ఫ్యాటీ లివర్తో మొదలయ్యి గ్రేడ్ 2, గ్రేడ్ 3 ఫ్యాటీ లివర్స్గా కన్వర్ట్ అయిపోతూ ఆ తర్వాత ఈ యొక్క ఫ్యాటీ లివర్ అనేది సిరోసిస్కి డెవలప్ అవుతుంది. ఎప్పుడైతే ఫ్యాటీ లివర్ అనేది గ్రేడ్ 2, గ్రేడ్ 3కి వెళ్ళిపోయిందో అది ఖచ్చితంగా మ్యాటర్ ఆఫ్ కన్సర్న్. దాన్ని తగ్గించుకోవడానికి వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్స్ అనేది, లేదా ఒబిసిటీ తగ్గించుకోవడం కానివ్వండి, ఇవన్నీ చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది. సో ఫ్యాటీ లివర్ డెవలప్ అవుతున్న వెంటనే వాళ్ళ లైఫ్ స్టైల్ చేంజెస్, వాళ్ళు తీసుకునేటువంటి ఆహారంలో చేంజెస్ తీసుకోవాల్సినటువంటి చాలా అవసరం ఉంటుంది. సో నాన్ ఆల్కహాలిక్ లివర్ సిరోసిస్లో మనకి ఇంకొక మేజర్ కన్సర్న్ చెప్పుకోవచ్చు ఏంటంటే వైరల్ హెపటైటిస్. సో వైరల్ హెపటైటిస్ ఇస్ నథింగ్ బట్ ఇన్ఫెక్షన్ ఆఫ్ లివర్ విత్ వైరల్ డిజీజ్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మనకి హెపటైటిస్ A, B, C అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మనకి A and C అనేది ఎనీ ఏజ్ గ్రూప్స్, అంటే దిస్ ఇస్ ట్రాన్స్మిటెడ్ త్రూ ద ఇన్ఫెక్షన్స్ అని చెప్పుకోవచ్చు. నాట్ ఓన్లీ త్రూ ద బ్లడ్, నాట్ ఓన్లీ త్రూ ద సలైవరీ ఇన్ఫెక్షన్స్, బట్ ఆల్సో ఇన్ ద ఎయిర్. సో ANC డెవలప్ అయినటువంటి పేషెంట్స్లో చాలా మందిలో సడన్ డెవలప్మెంట్ ఆఫ్ లివర్ సిరోసిస్ సిమ్టమ్స్ అని చెప్పుకోవచ్చు. ఓకే. సో డాక్టర్ గారు, మీరు అంటున్నారు నాన్ ఆల్కహాలిక్ వాళ్ళకు కూడా ఇలాంటి ఫ్యాటీ లివర్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉందని. సో వాళ్ళకి మెయిన్ కాజెస్ ఏమై ఉండొచ్చు అంటారు? యా, ఇట్ ఈస్ ఒబిసిటీ. ఇక్కడ మనకి వెయిట్ ఎక్కువగా పెరిగిపోవడం అనేది చాలా మందిలో చూస్తూ ఉంటాం. సో ఇక్కడ మనకి యంగర్ ఏజ్ గ్రూప్స్లో ఈ మధ్య కాలంలో చూస్తున్నాం సెడెంటరీ లైఫ్ స్టైల్, వాళ్ళు తీసుకున్నటువంటి జంక్ ఫుడ్ వల్ల వెయిట్ గెయిన్ అనేది ర్యాపిడ్ పెరిగిపోవటం వల్ల థైరాయిడ్, హైపోథైరాయిడ్ కేసెస్ అని చెప్పుకోవచ్చు. వీళ్ళందరిలో కూడా ఫ్యాటీ లివర్ ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే హై కొలెస్ట్రాల్ కంటెంట్స్, ఈ హై కొలెస్ట్రాల్ కంటెంట్స్ ఉన్నటువంటి కేసెస్లో కూడా మనకి ఈ ఫ్యాటీ లివర్ డెవలప్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అండ్ వైస్ వర్సా, కొంతమందికి ఫ్యాటీ లివర్ ఉన్నప్పటికీ హై కొలెస్ట్రాల్స్ లేకపోవచ్చు, బట్ దెర్ ఈస్ అక్యుములేషన్ ఆఫ్ ఫ్యాట్ ఓవర్
లివర్ దెర్ ఈస్ డెవలప్మెంట్ ఆఫ్ హెపటోమెగలీ, అంటే లివర్ అనేది నార్మల్ సైజ్ కంటే ఎక్కువగా పెరిగిపోవటం. హెపటోమెగలీ అనేది ఒబీస్ పీపుల్లో కూడా ఈ మధ్య కాలంలో 20 ఏజ్ గ్రూప్లో కూడా మనకి కనిపిస్తోంది. సో ఈ కేసెస్లో మనం నాన్ ఆల్కహాలిక్ లివర్ సిరోసిస్ అనే చెప్పుకోవచ్చు. బట్ అఫ్ కోర్స్ ఇన్ ద ప్రైమరీ స్టేజ్. సో ఎప్పుడైతే మనకి ఒబిసిటీ స్టేజెస్ అనేది కూడా మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. పర్సన్ 10 kg ఎక్కువగా ఉన్నారు, 20 kg ఎక్కువ ఉన్నారు, బట్ బియాండ్ 30 kg ఎక్కువగా ఐడియల్ వెయిట్ కంటే ఎక్కువగా ఉన్నారు, ఖచ్చితంగా ఇలాంటి పరీక్షలు చేయించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలాగే ఇవి తగ్గించుకోవడానికి కూడా వాళ్ళు తీసుకునేటువంటి వివిధమైన ట్రీట్మెంట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మనకి హెపటోమెగలీ డెవలప్ అయిపోయింది, అలాగే ఎస్జిఓటి ఎస్జిపిటి రైజ్ ఏమైనా డెవలప్ అవుతుంది, ఖచ్చితంగా లివర్ ఫంక్షనింగ్ అనేది ఇక్కడ మనకి ప్రాబ్లం అనేది చెప్పుకోవచ్చు. ఇక్కడ లివర్ ఫంక్షన్ టెస్ట్ అనేది ఎప్పుడైతే హెపటోమెగలీ డెవలప్ అవుతుందో ఇమ్మీడియట్గా వీ హ్యావ్ టు గో ఫర్ లివర్ ఫంక్షన్ టెస్ట్. సో నాన్ ఆల్కహాలిక్ లివర్ సిరోసిస్ అనేది మ్యాటర్ ఆఫ్ కన్సర్న్ అని చెప్పుకోవచ్చు. ఈ మధ్యకాలంలో చాలామంది క్లినిక్లో ప్రజెంట్ అవుతున్నటువంటి కేసెస్ ఇవి. సో ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళు ఇమ్మీడియట్గా ట్రీట్మెంట్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక్కడ మనకు మెయిన్ సిమ్టమ్స్ అనేది చాలా ఎక్కువగా లేకపోవడం అనేది దీనికి మెయిన్ కారణం అని చెప్పుకోవచ్చు. సిమ్టమ్ అనేది స్టార్టింగ్ స్టేజెస్లో దెర్ ఇస్ నో బిలిరుబిన్ ఇంక్రీజ్ అనేది ఉండదు, అలాగే జాండిస్ సిమ్టమ్స్ అనేది కనిపించదు. కొంతమందికి హెపటైటిస్ ఏ అండ్ సి ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళలో మేబీ ఫీవర్ విత్ జాండిస్ సిమ్టమ్స్, ఎల్లోయింగ్ ఆఫ్ ఐస్ అని చెప్పుకోవచ్చు, పేల్ స్టూల్స్ అని చెప్పుకోవచ్చు, థిక్ యూరిన్ అని చెప్పుకోవచ్చు. ఇవన్నీ కూడా చాలామంది ఓవర్లుక్ చేసేటువంటి పేషెంట్స్ చాలా ఎక్కువ మందిని చెప్పుకోవచ్చు. సో బట్ ఇక్కడ మనకి ఫీమేల్స్లో కూడా కొంతమందిలో వితిన్ 30 years 35 years పీపుల్ ఆర్ ప్రజెంటింగ్ విత్ దిస్ లివర్ సిరోసిస్ సిమ్టమ్స్. ఇక్కడ మెయిన్ సిమ్టమ్ వచ్చేసి అసిడిటీ, బ్లోటెడ్ అబ్డమన్, యాసిడిటీ, ఆకలి తగ్గిపోవటము, వామిటింగ్ సెన్సేషన్, నాజియా, ఇవన్నీ కూడా మనకి స్టార్టింగ్ సిమ్టమ్స్ అని చెప్పుకోవచ్చు. ఈ యొక్క సిమ్టమ్స్ ఉన్న వాళ్ళలో ఖచ్చితంగా రూల్ అవుట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎండోస్కోపీ ఒకటే కాకుండా అల్ట్రాసౌండ్ స్కాన్ కూడా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. లివర్ ఫంక్షన్ టెస్ట్ కూడా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ మధ్య కాలంలో హెపటైటిస్ ఏ, బి అండ్ సి డెవలప్ అయినటువంటి కేసెస్లో ఎస్జిఓటి ఎస్జిపిటి రైజ్ అవ్వడము, సీరం బిలిరుబిన్స్ రైజ్ అవ్వడం, అంటే సీరం బిలిరుబిన్స్ రైజ్ అవుతున్నాయి అంటే ఖచ్చితంగా అది జాండిస్ సిమ్టమ్స్ అని చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే మనకి 2 above వస్తాయో సిమ్టమ్స్ కనిపించే అవకాశం ఉంటుంది. బట్ 2 below ఉన్నప్పటికీ, వెరాజ్ నార్మల్ రేంజ్ ఇస్ 1.3 and 1.2, మెనీ పీపుల్ 1.6 1.8 బార్డర్ లైన్లో చాలా కాలం నుంచి ఉన్నప్పటికీ వాళ్ళు టెస్ట్ చేసుకోవడం కానీ దాన్ని అబ్జర్వ్ చేసుకోవడం కానీ లేకపోవడం అనేది చాలా పేషెంట్స్లో చూస్తూ ఉంటాం. సో అడ్వాన్స్ అయిపోయిన తర్వాతనే సిమ్టమ్స్ చాలా సివియర్గా కనిపించేటువంటి అవకాశం ఉంటాయి. బట్ ఇన్ ద ఇనీషియల్ స్టేజెస్ ఆర్ మిడిల్ స్టేజెస్ మనకు గ్రేడ్స్ అనేది ఉన్నప్పటికీ ఆ సిమ్టమ్స్ అనేది ఓవర్లుక్ చేయడం అనేది చాలామంది పేషెంట్స్లో చూస్తున్నాం. సో ఈవెన్ దో ఇట్ ఈస్ నాన్ ఆల్కహాలిక్ లివర్ డిజీజ్లో కొన్ని ఒబిసిటీతో వచ్చినప్పటికీ ఒబిసిటీ లేని కేసెస్ కూడా వైరల్ హెపటైటిస్ ఏ, హెపటైటిస్ సి కండిషన్స్లో కూడా ఈవెన్ దో దే హ్యాడ్ ఇన్ఫెక్షన్స్, దానివల్ల వచ్చినటువంటి జాండిస్ సిమ్టమ్స్ అని చెప్పుకోవచ్చు. అది ఎంతవరకు రీజనరేట్ అవుతుంది, ఎంతవరకు వాళ్ళు రిజాల్వ్ అవుతున్నారు, ఎంతవరకు వాళ్ళకి లివర్ ఫంక్షన్ అనేది నార్మల్ అవుతుంది అనేది చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది. సో డాక్టర్ గారు, స్టార్టింగ్ స్టేజ్లో లివర్ సిరోసిస్కి సంబంధించిన సిమ్టమ్స్ని ఎలా రెక్టిఫై చేయాలంటారు? ఫస్ట్ అబ్జర్వేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. జస్ట్ గ్యాస్ట్రైటిస్ డెవలప్ అవ్వటంతో మొదలైనటువంటి లివర్ ప్రాబ్లమ్స్ యూజువల్లీ బ్లీడింగ్ అనేది కూడా ఎక్కువగా కనిపించేటువంటి అవకాశం ఉంటుంది. ఇంటెస్టైనల్ బ్లీడింగ్ కనిపించే అవకాశం ఉంటుంది. సో రెక్టల్ బ్లీడింగ్ కానివ్వండి లేదా ఇంటెస్టైనల్ బ్లీడింగ్ కానీ కనిపించినప్పుడు ఖచ్చితంగా పూర్తి ఇన్వెస్టిగేషన్స్ చేసి ఇది ఎందువల్ల అవుతుంది అనేది రెక్టిఫై చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మెయిన్ సిమ్టమ్ వచ్చేసి సింపుల్ గ్యాస్ట్రైటిస్, అంటే దెర్ ఇస్ డిస్కంఫర్ట్, ఆకలి తగ్గిపోవటం,
ఆహారం తీసుకున్న తర్వాత కూడా డైజెషన్ అనేది చాలా తగ్గిపోవటం అనేది కనిపించినప్పటికీ వెరీ ఫ్యూ సిమ్టమ్స్ మనకు బ్లీడింగ్ కూడా కనిపించేటువంటి అవకాశం ఉంటుంది. ఈవెన్ దో బ్లీడింగ్ లేకపోయినప్పటికీ గ్యాస్ట్రైటిస్ ఎక్కువ ఉన్న వాళ్ళలో ఖచ్చితంగా అల్ట్రాసౌండ్ స్కాన్ వచ్చేసి చూపించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలాగే లివర్ ఫంక్షన్ టెస్ట్ కూడా చేయించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక్కడ మనకు మెయిన్గా ఫ్యాటీ లివర్ గ్రేడ్ 1 ఆర్ గ్రేడ్ 2 వరకే మనకి నార్మల్ డైట్ రెస్ట్రిక్షన్స్ అలాగే మెడిసిన్స్ తీసుకోవటం అనేది చెప్పుకోవచ్చు. గ్రేడ్ 3 ఫ్యాటీ లివర్ అలాగే హెపటోమెగలీ డెవలప్ అయిపోయిన వెంటనే ఇమీడియట్గా లివర్ ఫంక్షన్ టెస్ట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలాగే అల్ట్రాసౌండ్ స్కాన్లో లివర్ యొక్క స్టేటస్ కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఓకే, సో డాక్టర్ గారు దీనికి సంబంధించి ట్రీట్మెంట్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది? ఎస్, సో యూజువలీ సిమ్టమ్స్ అనేది గ్యాస్ట్రైటిస్తో ప్రెజెంట్ అయినటువంటి పేషెంట్ యూజువలీ గాల్ బ్లాడర్ స్టోన్స్ దగ్గర నుంచి మనము అనలైజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక్కడ జాండీస్తో కూడా కొంతమంది పేషెంట్స్ ప్రెజెంట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో నాన్ అబ్స్ట్రక్టివ్ జాండీస్, అబ్స్ట్రక్టివ్ జాండీస్ అని మాట్లాడుకుంటే కనుక నాన్ అబ్స్ట్రక్టివ్ జాండీస్లో మనకి వివిధ రకాల వైరల్ ఇన్ఫెక్షన్స్ అని చెప్పుకోవచ్చు, హెపటైటిస్ A, B, C అని చెప్పుకోవచ్చు. అలాగే ఆల్కహాలిక్ లివర్ డిజీజ్ కూడా మనము నాన్ అబ్స్ట్రక్టివ్ అని చెప్పుకోవచ్చు. అలాగే అబ్స్ట్రక్టివ్ లివర్ డిజీజ్లో మనకి గాల్ బ్లాడర్ స్టోన్స్ అనేది వస్తుంది. ఇక్కడ మనకి గాల్ బ్లాడర్ స్టోన్స్ ఆర్ ట్యూమర్ డెవలప్మెంట్ ఆర్ క్యాన్సర్ డెవలప్మెంట్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మనకి గాల్ బ్లాడర్ స్టోన్స్ ఎక్కువగా ఉన్న వాళ్ళలో ఆ యొక్క గాల్ బ్లాడర్ నుంచి స్టోన్స్ అనేది పాస్ అవుతూ బైల్ డక్ట్లో కూడా స్లిప్ అయిపోవటం వల్ల ఇక్కడ బైల్ డక్ట్ అబ్స్ట్రక్షన్ అనేది జరుగుతుంది. దానివల్లనే జాండీస్ డెవలప్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇది చాలా ఎమర్జెన్సీ కండిషన్ అని చెప్పుకోవచ్చు. దీంట్లో కూడా మనకి లివర్ ఫంక్షన్ టెస్ట్లో జాండీస్ లెవెల్స్ ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ అబ్స్ట్రక్షన్ వల్ల జాండీస్ డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. సో యాజ్ సూన్ యాజ్ గాల్ బ్లాడర్ స్టోన్స్ని తీసేయడం వల్లనో లేదా గాల్ బ్లాడర్ పూర్తిగా తీసేయడం వల్లనో ఈ ప్రాబ్లం నుంచి పూర్తిగా మనం బయటపడే అవకాశం ఉంటుంది. బట్ నాన్ అబ్స్ట్రక్టివ్ జాండీస్ లేదా ఆల్కహాలిక్ లివర్ డిజీజ్ ఆర్ నాన్ ఆల్కహాలిక్ లివర్ డిజీజెస్లో మాత్రం ఖచ్చితంగా ఇది క్రానిక్ ప్రాబ్లమ్స్ అని చెప్పుకోవచ్చు. ఆల్కహాలిక్ లివర్ డిజీజ్లో కూడా కండిషన్స్ బట్టి ఎంతవరకు పర్సన్ అనేది రివైవ్ అవుతారు అనేది చూసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆల్కహాలిక్ లివర్ డిజీజ్లో SGOT, SGPT రైజ్ అయిన వెంటనే ఆల్కహాల్ కన్జంప్షన్ అనేది పూర్తిగా తగ్గించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో లివర్ అనేది మళ్ళీ రివైవ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే హోమియోపతిక్ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్తోని డిపెండెన్సీ ఆన్ ఆల్కహాల్ కూడా తగ్గించుకునేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే నాన్ ఆల్కహాలిక్ లివర్ డిజీజ్లో కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువగా ఉండటము లేదా ఫ్యాటీ లివర్ అంటే లివర్ పైన ఉన్నటువంటి ఫ్యాట్ సబ్స్టెన్స్ అని చెప్పుకోవచ్చు. సో లివర్ కూడా పూర్తిగా ఫ్యాట్తో అక్యుములేట్ అవుతున్నటువంటి ఈ నేపథ్యంలో ఈ యొక్క ఫ్యాటీ లివర్ తగ్గించుకోవడానికి కూడా చక్కటి మెడిసిన్స్ హోమియోపతిలో లభ్యమవుతాయి. మీరు నియరెస్ట్ హోమియోకేర్ ఇంటర్నేషనల్ వచ్చినట్టయితే కనుక మీ ఫ్యాటీ లివర్ని పూర్తిగా నార్మల్కి తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే నాన్ ఆల్కహాలిక్ లివర్ డిజీజ్లో ఇంతకుముందు చెప్పుకున్నట్టు నాట్ ఓన్లీ ఒబిసిటీ వల్ల లేదా ఫ్యాటీ లివర్ వల్ల వచ్చినటువంటి ఈ యొక్క లివర్ సిరోసిస్ అని చెప్పుకోవచ్చు. యాజ్ సూన్ యాజ్ అంటే లివర్ టిష్యూ అనేది మనకు స్ట్రింక్ అవుతున్న కొద్దీ లివర్ సైజ్ అనేది కూడా ఇంతవరకు ఎప్పుడైతే హెపటోమెగలీ ఉందో SGOT, SGPT రైజ్ అవుతున్న వెంటనే ఈ యొక్క లివర్ ఫంక్షన్ అనేది దెబ్బతినే అవకాశం ఉంటుంది. దానివల్లనే లివర్ సైజ్ స్ట్రింక్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో సిరోసిస్ అనేది ఫైబ్రోసిస్ వరకు వెళ్లకుండానే దానికి ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే కనుక పూర్తిగా నార్మల్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇది మనం చెప్పుకోవచ్చు ఏంటంటే ఇట్ విల్ కమ్ టు నార్మల్ కండిషన్. అంటే ఒకవేళ మనం కరెక్ట్ స్టేజ్లో దీన్ని గుర్తించినట్టయితే కనుక దీన్ని నార్మల్కి కూడా తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఈవెన్ ఇన్ నాన్ ఆల్కహాలిక్ లివర్ డిసీజ్లో కూడా మీ యొక్క లివర్ని మళ్ళీ రివైవ్ చేసేటువంటి అవకాశం మెడిసిన్స్తో సాధ్యమవుతుంది. సో హోమియోపతి కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ఇచ్చినట్టయితే కనుక లివర్ సిరోసిస్ కండిషన్ గ్రేడ్ 1 అని చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ మనకి వ్యారిసిస్ కానీ యూజువలీ లివర్ సిరోసిస్ డెవలప్ అవుతుంది అంటే దానికి అబ్డామినల్ వ్యారిసెస్ డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది లేదా ఈసోఫేజియల్ వ్యారిసెస్ డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. వ్యారిసెస్ అంటే వెయిన్స్ అనేది చాలాగా డైలేట్ అయిపోయినటువంటి కండిషన్ అని చెప్పుకోవచ్చు. సో లివర్ సిరోసిస్లో ఫస్ట్ సిమ్టమ్ వచ్చేసి అబ్డామినల్ స్వెల్లింగ్ ఆర్ అబ్డామినల్ పెయిన్ వచ్చేటువంటి అవకాశం ప్రైమరీ సిమ్టమ్ అని చెప్పుకోవచ్చు. అలాగే ఆకలి తగ్గిపోవడం, డైజెషన్ తగ్గిపోవడం, నాజియా, వామిటింగ్ ఇలాంటి సిమ్టమ్స్ డెవలప్ అవటము.
అలాగే ఫోర్త్ కండిషన్ వచ్చేసి ఈసోఫేజియల్ వ్యారిసెస్ ఆర్ అబ్డామినల్ వ్యారిసెస్. అంటే ఇక్కడ రక్త నాళాలు అని చెప్పుకోవచ్చు, అంటే వెయిన్స్ అనేది డైలేట్ అయిపోయిన కండిషన్ అనేది మనకు కనిపించేటువంటి అవకాశం ఉంటాయి. ఈ స్టేజ్ తర్వాతనే మనకి బ్లీడింగ్, ఇంటర్నల్ బ్లీడింగ్ అనేది కనిపించేటువంటి అవకాశం ఉంటుంది. ఈ బ్లీడింగ్ వచ్చేసి మనకి ఈసోఫేగస్, ఇంటెస్టైన్స్ నుంచి బ్లీడింగ్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అంటే వాళ్ళు ముక్కులో నుంచి కానివ్వండి, నోట్లో నుంచి కానివ్వండి బ్లడ్ రావటం అనేది కనిపించే అవకాశం ఉంటుంది. అలాగే యానస్ దగ్గర నుంచి కూడా బ్లడ్ రావటం అనేది కనిపించే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ మనకి బ్లీడింగ్ అనేది లివర్ సిరోసిస్ కండిషన్లో 4th స్టేజ్ అని చెప్పుకోవచ్చు. సో ఈ కండిషన్ కంటే కూడా మొదలే, అంటే ఎప్పుడైతే మనకి లివర్ సిరోసిస్ గ్రేడ్ స్టేజ్ 1లో ఉందో, ఒకవేళ అప్పుడు మీరు ట్రీట్మెంట్ మొదలైనట్టయితే కనుక ఇది పూర్తిగా నార్మల్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో లివర్ సిరోసిస్, నానో ఆల్కహాల్ కానివ్వండి, ఆల్కహాలిక్ లివర్ డిసీజెస్ కానివ్వండి, ఇవన్నీ కూడా నార్మల్ రివర్సబుల్ స్టేజెస్ అని చెప్పుకోవచ్చు ఇన్ గ్రేడ్ 1 అండ్ గ్రేడ్ 2. సో గ్రేడ్ 1 అండ్ గ్రేడ్ 2లో మీరు ట్రీట్మెంట్ స్టార్ట్ అయినట్టయితే కనుక మీరు నార్మల్ పర్సన్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో రివర్సబుల్ కండిషన్ అనేది లివర్కి ఒకటే సాధ్యమవుతుంది. ఈవెన్ ఇన్ గ్రేడ్ 3లో కూడా ఒకవేళ మనకి బ్లీడింగ్ కండిషన్ వరకు, అంటే అబ్డామినల్ వ్యారిసెస్ ఇవన్నీ డెవలప్ అవ్వకముందే అసైటిస్ అని చెప్పుకోవచ్చు, నీరు అనేది నిండుతూ వస్తుంది పొట్టలో, ఇది అసైటిస్ కండిషన్ అని చెప్తాం. సో అసైటిస్ ఆర్ అబ్డామినల్ బ్లీడింగ్ ఆర్ ఈసోఫేజియల్ బ్లీడింగ్ అనేది మనం గ్రేడ్ 4 ఆర్ స్టేజ్ 4లో ఉండే అవకాశం ఉంటుంది. సో మనకి స్టేజ్ 1 ఆర్ స్టేజ్ 2, స్టేజ్ 3 నుంచి మళ్ళీ మనం నార్మల్కి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. రివర్సబుల్ కండిషన్ అని చెప్పుకోవచ్చు విత్ ద ట్రీట్మెంట్. సో ఈవెన్ ఇన్ హోమియోపతి మీ యొక్క కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ఇచ్చి ఇవన్నిటినీ కూడా నార్మల్కి తీసుకొచ్చినటువంటి కేసెస్ చాలా ఉన్నాయి. ఓకే. సో డాక్టర్ గారు, ఇప్పుడు లివర్ ప్రాబ్లమ్స్ విషయానికి వస్తే లివర్కి సంబంధించి ఎన్ని టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయండి? మనకి లివర్ వచ్చేసి మనకి యాబ్సెస్ ఉండే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ మనకి దెర్ ఇస్ పస్ అక్యుములేషన్ అని చెప్పుకోవచ్చు. అంటే మరి ఒక్కసారి మనకి లివర్ పెయిన్ రావటము లేదా కొద్దిపాటిగా లివర్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి అని అనుకుంటే కనుక రైట్ హైపోగ్యాస్ట్రిక్ రీజన్, అంటే రిబ్ రీజన్లో, రైట్ రీజన్లో పెయిన్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అక్కడ పెయిన్ వస్తున్నటువంటి నేపథ్యంలో మనము అల్ట్రాసౌండ్ స్కాన్ చేసినట్టయితే కనుక మనకి లివర్ యాబ్సెస్ కండిషన్ వచ్చి ఆర్ ఫ్యాటీ లివర్ గ్రేడ్ 3 ఆర్ హెపటోమెగలీ, ఈ 3 కండిషన్స్ మనం అల్ట్రాసౌండ్ స్కాన్లో తెలుసుకోవచ్చు. సో అలాగే మనకి జాండిస్ డెవలప్ అవ్వకముందే, అంటే లివర్ ఫంక్షన్ ఎప్పుడైతే మనకి పూర్తిగా దెబ్బతింటుందో అప్పుడు మనకి జాండిస్ కండిషన్ అని చెప్పుకోవచ్చు. జాండిస్ ఇస్ నథింగ్ బట్ ఎల్లోయింగ్ ఆఫ్ స్క్లెరా అని చెప్పుకోవచ్చు. అంటే స్కిన్లో మనకి ఎల్లోయింగ్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే మ్యూకస్ మెమ్బ్రేన్లో ఎల్లోయింగ్ పేల్ స్టూల్స్, అంటే బికాస్ ఇది ఏదైతే మనకి బైల్ సాల్ట్స్, బైల్ పిగ్మెంట్స్ ఏవైతే లివర్ నుంచి ప్రొడ్యూస్ అవుతాయో అవే మనకు ఈ యొక్క కలరింగ్ అనేది మనకి కారణం అని చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే ఈ బైల్ సాల్ట్స్, బైల్ పిగ్మెంట్స్లో అబ్స్ట్రక్షన్ మొదలవుతుందో, ఎప్పుడైతే ఈ యొక్క సెక్రీషన్స్ అనేది మనకి లివర్ ఫంక్షన్ దెబ్బతినటం వల్ల సెక్రీట్ అవ్వడం అనేది తగ్గిపోతుందో అప్పుడు మనకి ఈ యొక్క ఎల్లోయింగ్ ఆఫ్ స్కిన్ అనేది డెవలప్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ మనకి ఈ సిమ్టమ్స్ అనేది ఓన్లీ ఇన్ సిరోసిస్ కండిషన్ కనిపించేటువంటి అవకాశం ఉంటుంది. బట్ పెయిన్, ఫీవర్ ఇలాంటి కండిషన్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా యాబ్సెస్ అనేది, ఈ యాబ్సెస్ యూజువలీ ట్రీట్మెంట్తోని పూర్తిగా నార్మల్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఇక్కడ పస్ అనేది డెవలప్ అవ్వడం అనేది చెప్పుకోవచ్చు లివర్లో. ఈ యొక్క కండిషన్లో కూడా మనకి ఫీవర్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ మెయిన్గా వెరీ స్మాల్ సిమ్టమ్స్, అంటే ప్రైమరీ ప్రాబ్లమ్స్ వచ్చేసి మనకి అనీమిక్ కండిషన్స్లో కూడా హెపటోమెగలీ ఉంటుంది. ఒబిసిటీ కండిషన్స్, అంటే వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళలో కూడా హెపటోమెగలీ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఫ్యాటీ లివర్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఈ ప్రాబ్లమ్స్ కాకుండా యాబ్సెస్ ఫార్మేషన్, లివర్ యాబ్సెస్ అని చెప్పుకోవచ్చు. అలాగే హెపటైటిస్ A అండ్ B అండ్ C వైరల్ ఇన్ఫెక్షన్స్, ఈ ఇన్ఫెక్షన్స్లో కూడా మనకి లివర్ దెబ్బతినేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే. సో డాక్టర్ గారు, ఇప్పుడు ఫ్యాటీ లివర్ ప్రాబ్లమ్ని కానీ లేకపోతే లివర్కి సంబంధించి చాలా ప్రాబ్లమ్స్ని అవాయిడ్ చేయాలంటే ఎలాంటి ఫుడ్ని తీసుకుంటే బెస్ట్ అని చెప్తారు? ఫస్ట్ మెయింటైనింగ్ ఆఫ్ ఐడియల్ వెయిట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనకి ఎప్పుడైతే కొలెస్ట్రాల్ కంటెంట్ పెరుగుతూ వస్తుందో, ఎప్పుడైతే మనం తీసుకునేటువంటి ఆహారంలో ఎక్కువగా జంక్ ఫుడ్ అనుకోండి, లేకపోతే ఫ్యాటీ కంటెంట్ ఉన్నటువంటి ఫుడ్ తీసుకునే వాళ్ళలో గాల్ బ్లాడర్ స్టోన్స్ డెవలప్ అవడం అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాం. అలాగే ఫ్యాటీ లివర్ డెవలప్ అవడం కూడా
ఐడియల్ వెయిట్ కంటే ఎక్కువ ఉన్న వాళ్ళలో, ఈవెన్ ఇన్ యంగర్ పీపుల్, అంటే జస్ట్ 25 ఏజ్ గ్రూప్లో కూడా చాలామందిలో ఈ మధ్యకాలంలో చూస్తున్నటువంటి కేసెస్లో హెపటోమెగలీ అనేది కనిపిస్తూ ఉన్నది. సో ఈ యొక్క హెపటోమెగలీని తగ్గించుకోవాలి అని అంటే ఖచ్చితంగా వెయిట్ లాస్ అనేది ఫాలో అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇక్కడ మనకి హెపటోమెగలీ డెవలప్ అవ్వడం, ఫ్యాటీ లివర్ డెవలప్ అవ్వడం, ఎస్జిఓటి ఎస్జిపిటి పెరగటం అనేది యూజువలీ వెయిట్ ఉన్నదానికంటే ఎక్కువగా ఉన్న వాళ్ళల్లో ఈ యొక్క సిమ్టమ్స్ కనిపించేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ మనకి నాట్ ఓన్లీ వైరల్ ఇన్ఫెక్షన్స్, జస్ట్ బికాస్ మీరు తీసుకునేటువంటి ఫుడ్ ద్వారా, అలాగే కొలెస్ట్రాల్ కంటెంట్, ఫ్యాటీ కంటెంట్ ఎక్కువగా తీసుకున్నటువంటి పేషెంట్స్లోనే ఈ యొక్క ప్రాబ్లం కనిపించేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే, సో మీరు ఇందాక చెప్పారు ఈ ప్రాబ్లమ్స్ అన్ని రివర్సబుల్ అని చెప్పారు. సో హోమియోపతి పద్ధతిలో ట్రీట్మెంట్ తీసుకుంటే ఎన్ని రోజుల్లో క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది? ఎస్, యూజువలీ అకార్డింగ్ టు స్టేజ్ ఆఫ్ ద డిజీజ్ అని చెప్పుకోవచ్చు మనం. ఈవెన్ మైల్డ్ కేసెస్, లివర్ యాప్సెస్ కేసు వితిన్ 6 to 8 months మనం యాప్సెస్ని పూర్తిగా తగ్గించేటువంటి అవకాశం ఉంటుంది. గాల్ బ్లాడర్ స్టోన్స్ మాత్రం ఒకవేళ అది అబ్స్ట్రక్ట్ చేయనటువంటి పక్షంలో ఆ యొక్క గాల్ బ్లాడర్ స్టోన్స్ని సైజ్ తగ్గించడం, అలాగే అవి బైల్ డక్ట్లో రాకుండా ఉండేటువంటి అవకాశం అనేది మనం ట్రీట్మెంట్ ద్వారానే చేయడం అనేది జరుగుతుంది. అలాగే నాన్ ఆల్కహాలిక్ లివర్ డిసీజ్లో యూజువల్లీ ఈ మధ్య కాలంలో వస్తున్నటువంటి పేషెంట్స్లో చూస్తున్నాం వితిన్ 20 years 25 years లోపల హెపటోమెగలీతో, ఫ్యాటీ లివర్తో ప్రజెంట్ అవుతున్నారు. సో అలాంటి కేసెస్లో యూజువల్లీ ఇట్ విల్ టేక్ టైం. ఎందుకంటే పేషెంట్స్ అనేది కొంతమంది ఐడియల్ వెయిట్ వచ్చేసి వాళ్ళకి 60-70 ఉన్నప్పటికీ పేషెంట్స్ ప్రజెంట్ చేస్తున్నటువంటి వెయిట్ అని చెప్పుకుంటే కనుక 90 or 110 ఇలాంటి పేషెంట్స్లో హెపటోమెగలీ డెవలప్ అవ్వడం, ఫ్యాటీ లివర్ డెవలప్ అవ్వడం, అలాగే లివర్ మీద లోడ్ పెరగడం అనేది చూస్తూ ఉన్నాము. సో ఇలాంటి కేసెస్లో డైట్ రెస్ట్రిక్షన్సే కాకుండా ట్రీట్మెంట్ కూడా ఎంతో అవసరం. ఇక్కడ ఫ్యాటీ లివర్ తగ్గించడం, కొలెస్ట్రాల్ కంటెంట్ తగ్గించడం అనేది హోమియోపతి కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్తో ఇది కొద్దిగా క్రానిక్ అని చెప్పుకోవచ్చు. ఈ ప్రాబ్లమ్ని మనం పూర్తిగా తగ్గించుకోవాలంటే కొద్ది కాలం, కొంచెం టైం పీరియడ్ అనేది ఎక్కువగా తీసుకుంటుంది. బట్ అఫ్ కోర్స్ ఇది మేము ఎలా తినాలి అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అంటే వాళ్ళు తీసుకునేటువంటి ఫుడ్లో, డే టు డే ఫుడ్లో కూడా రెస్ట్రిక్షన్స్ కానివ్వండి, ఇలా ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు నాట్ ఓన్లీ వెయిట్ లాస్, ఈ యొక్క హెపటోమెగలీ అనేది లేదా ఎస్జిఓటి ఎస్జిపిటి ఒకవేళ రేజ్ అయినట్టయితే కనుక దాన్ని కూడా మనం పూర్తిగా నార్మల్కి తీసుకొచ్చినటువంటి కేసెస్ చాలా ఉన్నాయి. ఓకే, సో డాక్టర్ గారు ఫ్యాటీ లివర్ అండ్ లివర్ ప్రాబ్లమ్స్కి సంబంధించి చాలా మంచి సజెషన్స్ అండ్ సొల్యూషన్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇది ఇవాల్టి లైఫ్ లైన్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి TV9.